హాయ్ హలో నమస్తే. నేను మీ సందీప్ జీఎస్పీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన క్రికెట్ లవర్స్‌కి ఒక గ్రేట్ న్యూస్ అబ్బా! మన విజయవాడ దగ్గర మూలపాడు బీసీసీ స్టేడియం ఆధ్వర్యంలో గోకరాజు గంగరాజు క్రికెట్ స్టేడియంలో ఉమెన్స్ స్టేట్ లెవెల్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అబ్బా! ఆడపిల్లలు ఆడపులుల్లా ఆడుతున్నారు. బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఇంకా ఫీల్డింగ్ కానీ ఏదైనా సరే ఇరగదీస్తున్నారు. అబ్బాయిలకి తక్కువ కాదన్నట్టుగా ఆడుతున్నారబ్బా! మన ఇండియాలోంచి పంజాబ్, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ, సౌరాష్ట్ర, గుజరాత్ టీమ్స్ మ్యాచెస్ ఆడడానికి ఇక్కడ మూలపాడు స్టేడియానికి వచ్చారు. సో మ్యాచెస్ చూద్దాం అనుకున్న వాళ్ళు రావచ్చు. టికెట్ ఎంట్రీ ఏమి ఉండదు, ఫ్రీ టికెట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 9 to 12 వరకు 2 గ్రౌండ్స్లో 2 మ్యాచెస్ జరుగుతుంది. ఓకేనా. అండ్ ఆఫ్టర్ 1 నుంచి ఒక మ్యాచ్ జరుగుతుంది. టోటల్ పర్ డే 3 మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట. నవంబర్ 24 నుంచి స్టార్ట్ అయిన ఈ మ్యాచెస్ డిసెంబర్ 1 వరకు జరుగుతాయి. డిసెంబర్ 1కి ఫైనల్ ఆడతారు. ఇప్పుడు మనం జెస్సీ సినిమా చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా ఈ మ్యాచెస్ అనేవి అలాగే జరుగుతాయి అన్నమాట. క్వాలిఫై అయిన టీమ్స్ గ్రూప్ లీగ్ మ్యాచెస్ కోసం ఢిల్లీ వెళ్తారు. అలాగా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ మ్యాచెస్ అనేవి అంటే ఇప్పుడు మన ఇండియాలో మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎలా అయితే ఈ 6 టీంలు ఆడుతున్నాయో ఇండియా మొత్తం మీద మన హర్యానా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, హైదరాబాద్ టీం కానీ, ఇలా అన్ని టీంలు అనేవి అక్కడ మన లీగ్ స్టేజ్ మ్యాచెస్ అని వేరే వేరే రాష్ట్రాల్లో ఆడుతూ ఉంటారు. హోమ్ గ్రౌండ్స్లో ఆడడానికి ఛాన్సెస్ లేవు. సో మొత్తం 36 టీమ్స్ అనేవి ఆడుతున్నాయి అన్నమాట. సో మిగతా ఆ 36 టీమ్స్లో బెస్ట్ టీమ్స్ అంటే క్వాలిఫై అయిన టీమ్స్ 16 టీమ్స్ని సెలెక్ట్ చేసి అవి గ్రూప్ లీగ్ మ్యాచెస్ కండక్ట్ చేసి దాని నుంచి టాప్ 8 టీమ్స్ అనేవి మనకి బయటికి తీస్తారనమాట. అంటే బాగా ఆడిన క్వాలిఫై అయిన టీమ్స్ని, విన్ అయిన టీమ్స్ని బయటికి తీస్తారనమాట. సో ఆ మిగిలిపోయిన లాస్ట్ టాప్ 8 టీమ్స్ అనేవి ఫైనల్కి వెళ్తాయి. లైక్ ఒక గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడతాయి అన్నమాట. ఓకేనా. లైక్ ఒక T20 గేమ్ ఆడతారు. ఆ మ్యాచెస్ ఏంటంటే T20 గేమ్స్ లాగా ఆడతారనమాట. T20 గేమ్స్ ఆడిన తర్వాత ఆ టీమ్స్లో ఆ 8 టీమ్స్లో ఏ టీం అయితే బాగా పర్ఫామ్ చేసి క్వాలిఫై అయ్యి ఫైనల్కి వెళ్ళి కప్పు కొడతారో ఆ టీముల నుంచి ఇంకా త్రూ ఆఫ్ ద టోర్నమెంట్ బాగా ఆడిన టీమ్స్ ఉంటారు కదా, అంటే టీమ్స్లో ప్లేయర్స్ ఉంటారు కదా, బాగా ఆడిన ప్లేయర్స్ ఉంటారు కదా, ఆ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి నేషనల్ టీమ్కి సెలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే ఈ మ్యాచ్ల్లో 26, 28, 30 తారీఖు హాలిడేస్ అనమాట. అంటే ఆ రోజు మ్యాచెస్ ఏం జరగవు. సో మీరు బీసీసీ యాప్లో చూసుకొని మ్యాచెస్ ఉన్న రోజు రావండి, ఎందుకంటే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఓకేనా. సో 26, 28, 30 హాలిడేస్ ఉంటాయి. రిమైనింగ్ డేస్లో మ్యాచెస్ ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే రావచ్చు. ఎంతో కష్టపడుతూ మన దేశం కోసం ఆడుతున్న ఈ ఆడపిల్లల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. స్టేడియానికి వచ్చి అందరూ మ్యాచ్ చూస్తారని కోరుకుంటున్నారు. ఇట్లు మీ అందరి వారు.